దేవునికి స్తోత్రం కలుగును గాక. వచ్చిన వీళ్ళందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నా. ఉదయకాల సమయంలో ఒక చిన్న మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దేవుడు మిమ్మలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. సమయంలో సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనము ఒక మాట సెలవిస్తుంది. ఏమనంటే, ఇది ఆగూరు చేసినటువంటి చిన్న ప్రార్థన. ఆగూరు చేసినటువంటి చిన్న ప్రార్థన మీకు వినిపించాలని ఆశపడుచున్నాను. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడిని నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామునకు దూషించునేమో అని చిన్న ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి నన్ను చూడండి, ఎంతగా తగ్గించుకున్నాడంటే, ఐశ్వర్యవంతునైనా చేయకు, బీదనైనా చేయకు. ఐశ్వర్యవంతుని చేస్తే నా కడుపు నిండిన తర్వాత నేను దేవుడు ఎవడ అందునేమో, దేవుని దూషిద్దునేమో. కనుక నేను బీదవాడినైనా పుట్టినప్పుడు, బీదవాడిగైనా ఉన్నప్పుడు నేను దొంగతనం చేసి మరి నీ నామానికి అవమానము తెద్దునేమో అంటున్నాడు. కనుక ప్రతి ఒక్కరిలో దేవుడు ఇచ్చినటువంటి సమస్తము మనకు ఉంది కనుక ఆయన అంటాడు, రేపటి గురించి మీరు చింతించకండి, ఏనాటికి ఈడు ఆనాటికి చాలు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక చిన్న ప్రార్థనలో ఎన్ని అర్థాలు ఉన్నాయో చూశారండి. అక్కడ నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోకముందు నాకు వాటిని అనుగ్రహించుము. అంటే ఆ ఆగూరు చేసినటువంటి ప్రార్థన చూడండి, ఎలా ఎంత బలమైనటువంటి ప్రార్థన. ఏమంటున్నారు ఇక్కడ, నాకు తగినంత ఆహారం అనుగ్రహించుము. ఎంతంట? తగినంత ఆహారం నాకు అనుగ్రహించుము. అంతేగాని ఎక్కువైన ఎడల నిన్ను మర్చిపోదునేమో, ఎక్కువైన ఎడల నిన్ను మర్చిపోదునేమో, తక్కువైన దూషించుదునేమో, తక్కువైన వేళ నేను నీ మందిరానికి రాలేకపోదునేమో. డబ్బున్నవాడు ఎప్పుడు కూడా ఉన్నంతసేపు ఏమి కనిపించదు కదండి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నీకు ఏనాటికి ఆనాటికి చాలును. ఆయన అంటాడు కదా, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, గరిసెలలో దాచుకోవు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? వాటిని పోషించినటువంటి నేను మిమ్మల్ని పోషించలేనా అంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని అడిగే ముందు మనకి ఏది కావాలో ఆయనకు తెలుసు. కనుక ఆ ప్రార్థనలో ఉన్నటువంటి చూడండి, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. కడుపు నిండిన వారికి ఏముంటుందంట? ఏమీ కనిపించదు. కడుపు నిండిన వాడుకు అన్నీ ఉన్నాయిలే అని చెప్పి అవన్నీ ఉన్నాయిలే అని చెప్పి అనుకొని దేవుడు అవసరం లేదు, దేవుని దగ్గరికి రమ్మన్నా వాడు రాడు. ఎందుకంటే నాకు అన్నీ ఉన్నాయి, దేవుని దగ్గరికి వస్తేనే వస్తాయా, లేకపోతే రావా? నేను కష్టం చేసుకొని సంపాదించుకుంటున్నాను, లేకపోతే నేను కష్టం చేసుకుని నేను వెనకేసుకున్నానని చెప్పంటే, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యము, దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ వల్ల, దేవుడి నీకు ఇచ్చే పని వల్ల నేను పని చేసుకుంటున్నావు, కానీ నీ సొంతంగానైతే పని రాదు. అందుకనే యెహోవా అంటున్నాడు, చూడండి ఇంకో మాట, నేను లేక బీదనై దొంగిలి నా దేవుని నామునకు దూషించునేమో. బీదనై దొంగిలి నీ నామానికి నేను దూషణ తెచ్చుతున్నేమో. ఈ లోపల చాలామంది ఉన్నారు, దేవుని నామానికి అవమానం తెచ్చిన వారు చాలామంది ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి అర్థం చాలా గొప్పది. కనుక మనము పేదవాడిగానైనా ఉండకుండా, ధనవంతుడైనా ఉండకుండా, తగినంత ఆహారము మనకుంటే చాలంటున్నాడు. తగినంత ఆహారము దేవుడు మనకు దయచేయునుగాక. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన మనకు సమస్తమును
ఇస్తూ ఉంటాడు. ఆయన మనకి ఎప్పుడు కూడా మనల్ని ఎప్పుడు కూడా దూరం చేసే దేవుడు కాదు. ఆయనకి ఎప్పుడు కూడా మనకి ఏది కావాలో మనకు అన్నీ ముందుగానే సిద్ధపరిచిన తర్వాతనే నిన్ను నన్ను పిలిచాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మనకు అన్నీ అనుగ్రహిస్తూ ఉంటాడు. కనుక దేవుని సన్నిధిలో మనం ఉన్నటువంటి మనం అందరం కూడా దేవుని స్తుతించి ఆరాధిద్దాం. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన ఆలకించండి. ఆయన తండ్రి, ఆయన హయానికి స్తోత్రం. ఎవరైతే ప్రభనత్తని బలహీనంగా ఉన్నారో వారి బలపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. నీకు వందనాలు అయా నా తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభనైన ఆయన తను ఎవరైతే ప్రభనతనైనా అయా నా తని కుటుంబ సమస్యలలో బాధపడుతున్నారో, కుటుంబ సమస్యలలో తను ఉంటున్నారో తండ్రి, మరి సేవ పరిచయలో ఉంటున్నారో ప్రభా, సేవలో ఆయన తని ఇంకా ముందుకు నడిపించండి ప్రభా, కుటుంబంలో నడిపించండి ప్రభా. ఆయన వారు చేయించున్నటువంటి ప్రభనతని ప్రతి పనిని జ్ఞాపకం చేసుకుని తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు ప్రభా. ఉదయకాల సమయంలో చిన్న ప్రార్థన పాసన చేసుకొని ప్రతిఫలం సమాధానం దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.